కరివేపాకు హెల్త్కి ఎంతో మంచిదని అందరికీ తెలుసు కదా. ఈ కరివేపాకు పచ్చడి చేసుకుంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇది పక్కా కొలతలతో చేసుకోవడం చూపిస్తాను. దీనికోసం కరివేపాకుని కడిగి ఆరబెట్టుకొని, ఇంకా ఇక్కడ 5 కప్పులు ఉంది, దీన్నంతా కూడా వేయించి పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 కప్పుల కరివేపాకుకి 1/2 కప్పు చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు నానబెట్టుకున్నాక మసాలాల కోసం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇంకా శనగపప్పు, మినపప్పు కూడా కొంచెం వేసుకొని వేయించుకొని ఇది కూడా అన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇది చింతపండును ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు చింతపండు ఉంది కదా, 2 కప్పుల నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకొని దాంట్లోనే బెల్లం వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కరివేపాకు, ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కారం పొడి ఒక 1/2 కప్పు, 1/4 కప్పు కంటే తక్కువ ఉప్పు, ఇంకా చింతపండు ఉడకబెట్టుకున్నది అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని 1 కప్పు నూనెలో పోపు చేసుకోవాలి. ఈ పోపులోనే ఈ కరివేపాకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకొని కలిపేస్తే అంతే.